హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా. ఇవాళ మన వీడియో వచ్చేసి ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదండి. రామకోట అయితే జరిగింది కదండి. శ్రీరామ రామక్షేత్రంలో అయితే ఎంత భక్తుల సందడితో కోలాహలంగా అయితే ఉందండి రావణాక్షేత్రం మొత్తం. అయితే మేము వెళ్ళింది అయితే పట్టాభిషేకం రోజైతే వెళ్ళానండి. ముందు రోజు వెళ్ళడానికి కుదరలేదు. ఆ రోజైతే వెళ్ళాము. చూస్తున్నారు కదా, భక్తులతో గుడి ప్రాంగణం మొత్తం కిక్కిరిసిపోయిందండి. భక్తులు అందరూ స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో నుంచొని దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నారు. ఇంకా మేము కూడా ఎందుకు ఆగుతాం, మేము కూడా దర్శనానికి అయితే లైన్లో నుంచున్నాం. లోపలికైతే ఫోన్ ఎలవ్ లేదండి. అందుకని చెప్పి రాముల వారి దర్శనానికి వెళ్ళేటప్పుడైతే ఫోన్లు అయితే తీసుకొని వెళ్ళలేదు. స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రాగానే అక్కడ స్వామివారి బొట్టు అయితే పెడుతున్నారండి. మేము కూడా వెళ్ళి బొట్టు పెట్టించుకొని పక్కనే ఉన్న టెంపుల్లో దండం పెట్టుకొని అయితే వచ్చేసాము. వచ్చిన తర్వాత అందరం ఇలా బొట్టు పెట్టించుకొని దర్శనం చేసుకొని అయితే పక్కకు వచ్చామండి. వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ స్వామివారిది దర్శనం చేసుకొని తీర్థం తీసుకొని తర్వాత రామకోట అయితే రాసామండి. మేము కూడా కూర్చొని రామకోట అయితే ఎంత చక్కగా కూర్చొని రాసామోనండి. రాసిన తర్వాత పట్టాభిషేకానికి అయితే వెళ్ళామన్నమాట. పట్టాభిషేకం ఇవన్నీ మీరు చూద్దరు. అంతలో ఒక స్వామివారి పాట అయితే పాడుకుందామా ఫ్రెండ్స్. రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి శుభగానం నీకేలే కరుణించి కురిపించే నీ పతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మూయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేళ రామ 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 రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ రామ 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 నీలి మేఘ శ్యామ రావ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాళాత్మక పరమేశ్వర రామ శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాళాత్మక పరమేశ్వర రామ శేషకల్ప సుఖ నిర్దిత రామ బ్రహ్మాద్వపర్యా పార్థిత రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాద్వపర్యా పార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ ప్రియ గృహ విత పద పర రామ శబరీదత్త ఫలాశల రామ 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 నీలి మేఘ శ్యామ రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. అయితే విన్నారు కదండి, పట్టాభిషేకం అయితే చూసేసేయండి. ఇంకెందుకు ఆలస్యం. కవిగం సంప్రాజమతదింజనానామాసన్నామాంతం జనయత దేవా మాత్రేతి ధూపం పలకన పెట్టండి.
पर्वमात्रया तनुभावृदाना नते मयित्वा मनश्रमन्दे वेदे विस्मरसि पृथिव्यां विष्णो देवत्सं परमसविच्चे భక్త మహాశైలకు మనవి. మనం ఈ రామకోట ఉత్సవాలు శ్రీరామనామ సంకీర్తన సంఘంగా 1926లో ఏర్పాటు చేయబడి అక్కడి నుంచి 12 సంవత్సరాల తర్వాత ఇదే సంకీర్తన చేసుకుంటూ పునరుద్ధ నక్షత్రం రోజున ఉత్సవాలుగా చేస్తూ శ్రీరామ श्रीरामाय नमः। ओम रामभद्राय नमः। रामाय नमः। ओम रामचंद्राय नमः। उत्तम मोक्ति सभा कोदंड दीदु वेलयुतभा राम कथा राम समेदाकुलको ज्ञान सभा वैदिकुलको ज्ञान सभा सत्यमुलको संतोष सभा सत्यमुलको संतोष सभा सुजनुलको संता सभा राम सभा रघुराम सभा सीताकांत कन्या सभा गंधर्वलोकानामसेयु सभा प्रभातु नाट्यमुनादु सभा पुष्पवर्षमु कुर्यु सभा पुष्पवर्षमु कुर्यु सभा गोदण्डदीवुडु वेलयु सभा राम सभा रघुराम सभा सीताकांत कन्या सभा बोलो राजा रामचंद्र भगवान की सीता नाई की पवन सुत हनुमान की
చూశారు కదండి, పట్టాభిషేకం ఎంత వైభవంగా అయితే స్వామివారికి జరిగిందో కదండి. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారి ఊరేగింపు సేవ ఎంత వైభవంగా అయితే స్వామివారిని ఊరేగిస్తున్నారో కదండి. అలా ఊరేగించిన తర్వాత అంతా అయిపోగానే స్వామివారి ఉత్సవమూర్తులను అయితే ఇలా ఒక గదిలో అయితే పెట్టిన తర్వాత అక్కడ మా ఆంటీ అయితే చూస్తున్నారు కదా, చిరతలు వాయిస్తూ పాటలైతే పాడుతూ చాలా బాగా అయితే చిరతలు వాయిస్తూ ఉందండి. అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ముందు వస్తే అందరూ జై శ్రీరామ అంటూ ఇక్కడ రాస్తారండి. ఇక్కడ మేము కూడా ఫ్రెండ్స్ అందరం అయితే ఇలా రాసామన్నమాట. ఫస్ట్ అయితే ప్రదర్శనం ఒకటి చేయాలి, మేము కూడా ప్రదర్శనం 1 కానీ 3 కానీ చేయాలంటారు. మేము ఒక ప్రదర్శన చేసి జై శ్రీరామ అంటూ అక్కడ రాసామండి. అందరం చక్కగా లైన్లో నుంచొని మొత్తం జై శ్రీరామ అంటూ ఒక ప్రదర్శనం అనుకున్నోళ్ళం అలా 3 ప్రదర్శనలాగా చుట్టూరు తిరుగుతూనే ఉన్నామండి. ఇక్కడ రాద్దాం అక్కడ రాద్దాం అంటూ ఇలా మొత్తం తిరిగి ఇలా రాసిన తర్వాత అందరం నుంచొని కొన్ని ఫోటోలు అయితే దిగేసామండి. దిగి తను జై శ్రీరామ అంటూ రాస్తూ రామకోటి రాసి అసలు ఆ రోజు మొత్తం నామస్మరణలో అయితే గడిచిపోయిందండి మాకైతే. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ చిన్న ముష వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్.